అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ పై జైల్లో దాడి జరిగింది. సబర్మతి జైల్లో అతన్ని ముగ్గురు తోటి ఖైదీలు చితకబాదారు. ఖైదీల దాడిలో టెర్రరిస్టు మొహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్లు ముక్కుపై గుద్దడంతో గాయాలయ్యాయి. వెంటనే అతన్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా రిసిన్ అనే రసాయనంతో లక్షల మంది ప్రాణాలు తీసేందుకు మొహియుద్దీన్ కుట్ర చేశాడు. ఇక మొహియుద్దీన్ ఉగ్రవాద కుట్ర కేసు నిందితుడిగా గుర్తించిన తోటి ఖైదీలు తమ దేశభక్తిని ప్రదర్శించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడికి పాల్పడినట్లుగా జైలు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రాణి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన నవంబర్ 8న గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు తీవ్రవాదులను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరిలో హైదరాబాద్ కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహమ్మదీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు ఐసిస్ కు చెందిన ఒక ప్రాంతీయ విభాగము ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐసీకీపీకి చెందిన ఉగ్రవాది అబూ కదీం తో టచ్ లో ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన విషయం తెలిసింది. చైనాలో ఎంబీబీఎస్ చదివిన మొయినుద్దీన్ ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే విషయాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఏటీఎస్ అధికారులు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతము అహ్మదాబాద్ ఏటీసీ పోలీసులు కూడా వీరిని విచారిస్తోంది. ఈ క్రమంలోనే విస్తుపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. మొయినుద్దీన్ ఐసీకేపీకి చెందిన ఉగ్రవాద సాబు ఖాదీం ఆదేశాల మేరకు పనిచేస్తుండేవాడని కూడా విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. సదరు ఉగ్రవాది పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్ నడిపిస్తున్నాడని, అతనే మొయినుద్దీన్ కి అవసరమైన సమాచారం అందించాడనేది కూడా తెలిసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా గుజరాత్ లోని సబర్మతి జైలు నుంచి కూడా కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. రైసిన్ అనే పాయిజన్ తో ప్రజలందరినీ కూడా అంటే ప్రత్యేకంగా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ హత్య చేయడానికి కుట్ర పన్నిన ఈ హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ను తోటి ఖైదీలు కూడా చితకబాదారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ఐసీకీపీతో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ పైన కూడా జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్ లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు ఆకస్మాత్తుగా కూడా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అదే దాడి సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అతడి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని కూడా సంబంధిత జైలు చెందిన వర్గాలు కూడా తెలిపాయి. సెల్ వెలుపల ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే లోపలికి కూడా బారి నుంచి కూడా రక్షించింది. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ కు చెందిన ఒక బృందం సబర్మతి జైలు కూడా చేరుకొని దాడి ఎందుకు జరిగిందని కూడా దర్యాప్తు ప్రారంభించింది. ఖైదీలు ఎందుకు ఆకస్మికంగా దాడికి పాల్పడ్డారో అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. అయితే ప్రస్తుతము ఈ వేలాది మందిని కూడా చంపే కుట్ర, ఈ రైసిన్ తయారీ ప్రయత్నం కూడా ఎలాగో బయటపడిందనే విషయం పైన కూడా మొయినుద్దీన్ పైన ఉన్న ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనవి. ఎందుకంటే ఆముద గింజల వ్యర్థాలతో రైసిన్ అనే అత్యంత ఘాతకమైన విషయం తయారు చేసి వేలాది మందిని చంపాలని ఆయన కుట్ర కూడా పన్నినట్లు విచారణ సంస్థలు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ రసాయనం అత్యంత ప్రమాదకరమైనది, చిన్న మోతాదులోనైనా ప్రాణాంతక ప్రభావం చూపగలదు. ఈ నేపథ్యంలోనే గుజరాత్ ఏటీఎస్ కొన్ని అనుమానాస్పద చలనం గుర్తించడంతో అతనిపైన కూడా ప్రత్యేకంగా నిఘా కూడా పెట్టిన విషయం తెలిసిందే. చివరకు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో బేస్ గా కూడా అతని కార్యకలాపాలు కూడా బయటపడ్డాయి. గుజరాత్ ఏటీఎస్ అధికారులు అతడిని అరెస్ట్ చేశాక అరెస్ట్ తర్వాత అతడిని అహ్మదాబాద్ కు తరలించి నేర విచారణ కూడా జరుగుతోంది. సో తాజాగా ఆయన పైన దాడి వెనుక కారణాలపైన కూడా పలు అనుమానాలు కూడా అంటే శ్రీచరణ్, జనరల్ గా జైల్లో ఉగ్రవాద నిందితులకు ప్రత్యేకంగా హై సెక్యూరిటీ ఉంటుంది కదా, మరి ముగ్గురు ఖైదీలు దాడి చేశారంటే దాడి ఎలా జరిగింది, ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు? దానిపైన కూడా పలు అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి. భద్రత పైన కూడా అంటే జైల్లో కల్పించిన భద్రత పైన కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొయినుద్దీన్ పై ఇతర ఖైదీలు ఎందుకు దాడి చేశారన్న దానిపైన పోలీసులు ఇంకా పరిశీలిస్తున్నారు. కుట్ర కేసులో అతడిపై ఉన్న తీవ్ర ఆరోపణలు, జైల్లో ఉన్న ఇతర ఖైదీల మధ్య ఉద్రిక్తలు లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా కారణంగా ఉన్నాయా, ఆ వ్యక్తిగత దూషణలు ఏమైనా జరిగాయి అనేది కూడా పోలీసులు ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారణం ఏదనేది కూడా ఇంకా స్పష్టమైతే తెలియరాలేదు. అయితే ఈ ఘటన సబర్మతి జైల్లో భద్రతా ప్రమాణాలపైన కూడా మరోసారి కూడా ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పటికే పలు సున్నిత కేసులు అక్కడ విచారణలో ఉన్నప్పటికీ ఇలాంటి దాడులు జరగడం కూడా ఆందోళన కలిగిస్తుంది. మరోవైపేమో మరొకటి కూడా ప్రచారంలో ఉంది. ఎందుకంటే జైల్లో ఉన్న తోటి ఖైదీలు అంటే రెండు వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒకటేమో ఏదైనా ఎవిడెన్స్ ఏమైనా తారుమారు చేసేందుకు ఈయన పైన కూడా దాడి జరిగిందా, లేకపోతే నిజానికే కూడా
దేశం అంటే ఏదేమైనప్పటికీ నేరస్తులైనప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్న ఆ జైల్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు దేశానికి ద్రోహం చేశాడని ఇతని పైన దాడి చేస్తారా, దేశద్రోహిగా భావించి ఇతని పైన దాడి చేస్తారా, ఎందుకు అంటే డెలిబరేట్ గా దాడి చేస్తారా, లేకపోతే ఇలాంటి వ్యక్తులు భారతదేశానికి ముప్పని తోటి ఖైదీలు దాడి చేశారనే దానిపైన కూడా స్పష్టత గుజరాత్ ATS పోలీసులు ఇవ్వాల్సి ఉంది. సో ప్రస్తుతానికి పలు కారణాలు అంటే భద్రతా కారణాలు ఒకటి, లేదా ఎవిడెన్స్ అంటే ఈయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ రసాయనాలకు సంబంధించి, అలాగే ఇతని బ్యాగ్ లో కూడా గుజరాత్ ATS పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడు ఇతని బ్యాగ్ లో పిస్తోలతో పాటు ఒక లిక్విడ్ బాటిల్ కూడా దొరికిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో 2 వర్షన్లు కూడా మనం ఇందాక అనుకున్నట్టు ఇతని ఎవిడెన్స్ ని రూపుమాపేటందుక, లేకపోతే నిజంగానే దేశభక్తిని చాటేందుకు మిగతా ఖైదీలు ఇతనిపై దాడి చేశారనేది కూడా పూర్తి స్థాయి సమాచారం అనేది గుజరాత్ ATS నుంచే రావాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.